ఒకటే జన్మ అన్నయ్య, 2-3 జన్మలు 4 జన్మలు లేవు. దేవుడు ఇచ్చినటువంటి జన్మలో అన్నయ్య దేవుని కొరకు చక్కగా బ్రతుకుతూ, దేవుని కొరకు చక్కగా జీవిస్తూ, ఈ లోకాన్ని వదిలిపెడితే మరో లోకం ఉంది, మరో బ్రతుకుంది, మరో బ్రతుకు ఉందని చెప్పడానికే యేసుప్రభుని దేవుడు మృతుల్లోంచి తిరిగి మరలా లేపినాడు. మీరు కూడా యేసుప్రభులా బ్రతికితే మీకు కూడా మరో బ్రతుకుంది. యేసులా బ్రతికితే మరో బ్రతుకు, లేకపోతే మరో బ్రతుకుంది నరకంలో. ఏది కావాలో మీకు అని అడుగుతున్నాడు. ఉన్న ఒక్క జన్మను దేవుని కోసం చక్కగా ఉపయోగించాలన్నా. దేవుడిచ్చాడు శరీరం, మనుషులు ఇవ్వాల మనకిది. దేవుడి దేవల్ల శరీరం, దేవుడి దేవల్ల ఆయుష్, దేవుడి దేవల్ల ఆరోగ్యం. ఎందుకు? ఊరికేనా మరి? కాబట్టినా దేవుని చిత్తాన్ని నెరవేర్చి భూమి మీద దేవుడిని మహింపరిచి మనం వెళ్ళిపోవాలి. అప్పుడు నిన్ను మహింపరుస్తాడు. నీవు చేసినట్టే నీకు నువ్వు చేయబడు. నువ్వు దేవుడిని మహింపరిస్తే దేవుడు నిన్ను మహింపరుస్తాడు. 60 ఏళ్ళు ఆయనకి ఇస్తే అనంతం నీకు ఇస్తాడు. అనంతం అది. ఇది 60 ఏళ్ళే. ఇది రీలు, అది రియలు. ఇది డూపు, అది ఒరిజినల్. నీకేది కావాలా? రీలా? రీల్ కోసం అల్లాడుతుంది అందరూ. రీల్ కోసం అల్లాడంలే. కాబట్టి దేవుని నమ్ముకొని చక్కగా బ్రతకాలన్నా. దేవా, నా తప్పులు క్షమించు, నన్ను రక్షించు. ఇవన్నీ మర్చిపోయినా నేను, ఇవన్నీ తెలుసుకోకుండా నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను. దేవుడి దేవల్ల నీ వాక్యం ద్వారా మాకు తెలిసింది. దయతో ప్రభు ద్వారా మమ్మల్ని కాపాడండి, రక్షించండి. ఇదిగోనైనా మా పాపాలు తీసేయండి, మమ్మల్ని పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేయండి. చనిపోతే తండ్రి మీరే దిక్కు, మాకెవరు ఉండారని చెప్పి దేవుని వేడుకోవాలన్నా. ఈ లోకంలో ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, కోట్ల రూపాయల డబ్బు ఉండొచ్చు. చచ్చిపోతే భార్య వస్తుందా? భర్త వస్తాడా? ఆస్తి వస్తుందా? ఎవరు రారన్నా? మరి ఎవరు దిక్కు? ఆ దేవుడిని ఇప్పుడే నమ్ముకోవాలా, చచ్చిన తర్వాత కాదు. చచ్చిన తర్వాత నమ్ముకుంటే దాన్ని ఏమంటారు తెలుసా? అవసరానికి నమ్ముకున్నాడు చూడు అనరా. అవసరానికి దేవుడు, అనవసరానికి చూసావా? అట్లా కాదన్నా. దేవుడిని చక్కగా నమ్ముకోవాలా. దేవా, మా తప్పులు క్షమించాను. ఇక్కడనే దేవుణ్ణి మనం వేడుకొని దేవుని మార్గంలో చక్కగా బ్రతికితే మరో బ్రతకనయ్యా. అందుకోసమే నేను ఇదే పని నాది. సువార్తను ప్రకటించడమే నా పని, దేవుని గురించి చెప్పడమే నా పని. ఆయనే చూసుకుంటాడన్ని. మనకేం కావాలా? భోజనం కావాలా, కూడు కావాలా, గూడు కావాలా, గుడ్డ కావాలా, ఆయన ఇస్తాడు. ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఏది అవసరం లేదు. ఏమా సునీత, కరెక్టే కదా? దేవుడిని నమ్మితే చాలు, ఆయన చూసుకుంటాడు. మంచిదేనా? నేను బయలుదేరానా? మంచిది.